ఈ కథ వినే ముందు ఒక విషయం తెలుసుకోండి. ఈ కథ నిజంగా జరిగిన సంఘటన ఆధారంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంతంలో అడవులతో చుట్టుముట్టిన ఒక చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు వలస వీధి. ఈ సంఘటన విన్న తర్వాత భయంతో పాటు మీరు ఆశ్చర్యానికి లోనవుతారు. ఇప్పుడది పూర్తిగా ఖాళీ గ్రామం. పాత ఇళ్ళు, కూలిపోయిన గోడలు, గాలి వీచినప్పుడు తలుపులు కదిలే శబ్దం. ఇదిప్పుడు భూతాల గ్రామం అని అందరూ అంటారు. కాని 30 సంవత్సరాల క్రితం ఈ గ్రామం చాలా ఆనందంగా ఉండేది. పిల్లల నవ్వులు, పంట పొలాల గాలి, సాయంత్రం దేవాలయం గంటలు, ఆ గ్రామం చాలా ప్రశాంతంగా ఉండేది. కాని ఒక సంఘటన ఆ గ్రామాన్ని శాశ్వతంగా మార్చేసింది. గ్రామం మధ్యలో ఒక చిన్న దేవాలయం ఉండేది. అది నల్లపోచమ్మ అమ్మవారి గుడి. గ్రామస్తులందరూ ఆ అమ్మవారిని చాలా భక్తితో పూజించేవారు. ప్రతి సంవత్సరం అక్కడ పెద్ద జాతర జరిగేది. గ్రామం మొత్తం ఆ పండుగ కోసం ఎదురు చూసేది. కాని ఒక సంవత్సరం ఆ జాతర రోజున జరిగిన సంఘటన అందరి జీవితాన్ని మార్చేసింది. ఆ గ్రామంలో మాధవి అనే 9 సంవత్సరాల చిన్న అమ్మాయి ఉండేది. ఆమె చాలా చలాకీ. గ్రామమంతా తిరుగుతూ అందరితో నవ్వుతూ మాట్లాడేది. గ్రామం వాళ్లందరికీ ఆమె చాలా ఇష్టం. కాని ఒకరోజు మాధవి కనిపించకుండా పోయింది. మొదట గ్రామం వాళ్లనుకున్నారు ఆమె ఎక్కడో ఆడుకుంటూ ఉంటుందని. కాని రాత్రి అయ్యేసరికి ఆమె ఎక్కడా కనిపించలేదు. మూడో రోజు గ్రామం పక్కన ఉన్న అడవిలో ఒక పాత బావి దగ్గర మాధవి శవం దొరికింది. ఆమె శరీరం బావిలో తేలుతూ ఉంది. గ్రామం వాళ్లు భయంతో వణికిపోయారు. కాని ఒక విచిత్రం ఉంది. ఆమె శరీరంలో ఎలాంటి గాయాలు లేవు. కాని ఆమె కళ్ళు మాత్రం పూర్తిగా తెరిచి ఉన్నాయి. ఆ కళ్ళు చూసిన వాళ్లందరికీ ఒకే అనుభూతి వచ్చింది. ఆమె ఇంకా ఎవరినో చూస్తున్నట్టు అనిపించింది. మాధవి అంత్యక్రియలు జరిగిన అదే రాత్రి గ్రామంలో మొదటి విచిత్రం జరిగింది. రాత్రి 12 గంటల సమయంలో గ్రామం చివర ఉన్న బావి దగ్గర్నుంచి పిల్ల నవ్వు వినిపించింది. మొదట ఎవ్వరూ నమ్మలేదు. అది గాలి శబ్దం అనుకున్నారు. కాని ఆ నవ్వు ప్రతి రాత్రి వినిపించడం మొదలైంది. గ్రామంలో రామయ్య అనే రైతుండేవాడు. ఒకరోజు అతను రాత్రి పొలం దగ్గర పనిచేస్తున్నాడు. అప్పటికే సమయం రాత్రి 11:59. ఆ సమయంలో అతనికి ఒక చిన్న అమ్మాయి కనిపించింది. తెల్లని దుస్తులు, పొడవాటి జుట్టు. ఆమె పొలం మధ్యలో నిలబడి ఉంది. రామయ్య ఆశ్చర్యపోయాడు. అతనడిగాడు, ఎవరి పిల్లవు నువ్వు? ఆ అమ్మాయి మెల్లగా తల పైకి లేపింది. అప్పుడు రామయ్య గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. ఆ అమ్మాయి మెల్లగా మాట్లాడింది, నన్ను ఇంటికి తీసుకెళ్తారా? ఆ స్వరం చాలా చల్లగా ఉంది. రామయ్యకు ఒక్కసారిగా చాలా భయం వేసింది. అతను వెంటనే వెనక్కి తిరిగి పరిగెత్తాడు. ఆ రాత్రి అతను ఇంటికి చేరుకున్నాడు. కాని ఆ తర్వాత అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరుసటి రోజు ఉదయం రామయ్య ఇంట్లో లేడు. అతను కనిపించలేదు. గ్రామం వాళ్లు వెతికారు. పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్లు ఒక విచిత్రం గమనించారు. పొలం మధ్యలో రామయ్య పాదముద్రలున్నాయి. కాని వాటి పక్కన చిన్నపిల్ల పాదముద్రలున్నాయి. ఆ పాదముద్రలు అడవిలోకి వెళ్లాయి. అక్కడే అవి ఒక్కసారిగా మాయమయ్యాయి. ఇప్పుడు గ్రామం మొత్తం భయంతో ఉంది. రాత్రి అయ్యాక ఎవరూ బయటికి రావడం లేదు. కుక్కలు కూడా రాత్రి బావి దగ్గరికి వెళ్లడం లేదు. గ్రామ పెద్దలు ఒక విషయం గమనించారు. ఆ శబ్దాలు మాధవి చనిపోయిన బావి దగ్గర్నుంచే వస్తున్నాయి. చివరికి గ్రామ పెద్దలు ఒక పూజారిని పిలిచారు. ఆ పూజారి బావి దగ్గరికి వెళ్లి కొద్దిసేపు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. ఆ తర్వాత అతను చెప్పిన మాటలు అందరి గుండెల్లో భయం నింపాయి. అతనన్నాడు, ఇది సాధారణ దయ్యం కాదు. ఈ గ్రామంలో ఏదో భయంకరమైన పాపం జరిగిందే. ఆ పాపం వల్లే ఈ ఆత్మ తిరుగుతోందే. అప్పుడు ఒక్కసారిగా బావిలోపల్నుంచి పిల్ల నవ్వు వినిపించింది. పూజారి చెప్పిన మాటలు విన్న తర్వాత గ్రామ పెద్దలు చాలా భయపడ్డారు. అందరూ కలిసి మాధవి శరీరం దొరికిన ఆ పాత బావి దగ్గరికి వెళ్లారు. రాత్రి సమయం. చుట్టూ అడవి నిశ్శబ్దంగా ఉంది. గాలికూడా కదలకుండా ఉంది. పూజారి ఒక చిన్న హోమం ప్రారంభించాడు. అగ్ని వెలుగు బావి గోడలపై పడుతూ భయంకరమైన నీడలు కనిపిస్తున్నాయి. పూజారి మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. అప్పుడే బావిలోపల్నుంచి మెల్లగా నీరు కదిలే శబ్దం వినిపించింది. పూజారి మంత్రాలు చదువుతుండగా గ్రామస్థులు బావి లోపలికి చూశారు. నీరు మెల్లగా తిరుగుతున్నాయి. ఆ నీళ్ల మధ్యలో ఒక చిన్న అమ్మాయి ముఖం కనిపించింది. ఆ ముఖం మాధవి ముఖం. ఆమె కళ్ళు పూర్తిగా తెరిచి ఉన్నాయి. ఆమె నవ్విందే. అది మనిషి నవ్వు కాదు. అది చాలా భయంకరంగా ఉంది. గ్రామం వాళ్లు భయంతో వెనక్కి పరిగెట్టారు. పూజారి వెంటనే మంత్రాలు ఆపేశాడు. అతని ముఖం తెల్లగా మారిపోయింది.
అతను నెమ్మదిగా అన్నాడు, ఇది మాధవి ఆత్మ కాదు. గ్రామ పెద్దలు ఆశ్చర్యపోయారు. అయితే ఎవరు? పూజారి సమాధానమిచ్చాడు, మాధవి శరీరాన్ని ఇంకో ఆత్మ ఆక్రమించింది. అందరూ ఒక్కసారిగా వణికిపోయారు. పూజారి గ్రామ పెద్దలను పక్కకు తీసుకెళ్లాడు. అతనడిగాడు, ఈ గ్రామంలో ఎప్పుడైనా పిల్లలు చనిపోయిన సంఘటన ఉందా? కొంతసేపు ఎవ్వరూ మాట్లాడలేదు. చివరికి గ్రామంలో ఉన్న వృద్ధుడు సుబ్బయ్య నెమ్మదిగా మాట్లాడాడు. 30 సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగింది. సుబ్బయ్య చెప్పిన కథ విని అందరూ షాకయ్యారు. ఆ కాలంలో గ్రామం దగ్గర ఒక తాంత్రికుడుండేవాడు. అతని పేరు వీరన్న. అతను నల్ల మంత్రాలు చేస్తాడని అందరూ అనుకునేవారు. ఒక రాత్రి అతను గ్రామం దగ్గర ఒక పెద్ద యజ్ఞం చేశాడు. అది సాధారణ యజ్ఞం కాదు, అది బలియజ్ఞం. ఆ రాత్రి గ్రామంలో కొన్ని పిల్లలు కనిపించకుండా పోయారు. అందరూ వెతికారు, కాని వాళ్లు ఎక్కడా కనిపించలేదు. కొన్ని రోజుల తర్వాత అడవిలోని ఆ పాత బావి దగ్గర పిల్లల ఎముకలు కనిపించాయి. అవి మొత్తం 10 పిల్లలవి. గ్రామం మొత్తం భయంతో వణికిపోయింది. గ్రామం వాళ్లు కోపంతో ఆ తాంత్రికుడిని పట్టుకున్నారు. అతన్ని అదే బావి దగ్గరికి తీసుకెళ్లారు. అతను నవ్వుతూ అన్నాడు, మీరు నన్ను చంపినా ఈ ఆత్మలు ఎప్పటికీ ఈ గ్రామాన్ని వదలవు. గ్రామం వాళ్లు అతన్ని కొట్టి బావిలో పడేశారు. అతను చనిపోయాడు. కాని ఆ రోజునుంచి ఆ బావి శపించబడింది. పూజారి అన్నాడు, ఆ ఆత్మలు చాలా సంవత్సరాలుగా బలహీనంగా ఉన్నాయి. కాని మాధవి మరణంతో వాళ్లకి కొత్త శరీరం దొరికింది. అంటే మాధవి శరీరంలో ఇప్పుడు 10 ఆత్మలున్నాయి. గ్రామం వాళ్లు ఈ మాట విని షాక్ అయ్యారు. అప్పుడే ఒక్కసారిగా బావిలోపల్నుంచి ఒక అరుపు వినిపించింది. నీరు ఒక్కసారిగా పైకి ఎగిశాయి. బావిలోపల్నుంచి ఒక చెయ్యి బయటికి వచ్చింది. అది చిన్న పిల్ల చెయ్యి. అది నేలను పట్టుకుని మెల్లగా బయటికి రావడం మొదలుపెట్టింది. గ్రామం వాళ్లు భయంతో అరుస్తూ పారిపోయారు. ఆ రాత్రి తర్వాత గ్రామం పూర్తిగా మారిపోయింది. ప్రతి రాత్రి బావి దగ్గర ఒక చిన్న అమ్మాయి కనిపిస్తుంది. ఆమె అడిగే ప్రశ్న ఒకటే, నన్ను ఇంటికి తీసుకెళ్తారా? ఆ ప్రశ్నకు అవును అని చెప్పిన వాళ్లు మళ్లీ ఎప్పుడూ తిరిగిరారు. ఆ రాత్రి జరిగిన సంఘటన తర్వాత వలసవీధి గ్రామం పూర్తిగా మారిపోయింది. సూర్యుడు అస్తమించగానే గ్రామమంతా నిశ్శబ్దంగా మారిపోతుంది. ఎవరూ బయటికి రావడం లేదు. ఇళ్ల తలుపులు గట్టిగా మూసేస్తున్నారు. పిల్లలు రాత్రి ఏడిస్తే అమ్మలు ఒక్క మాట చెబుతున్నారు, శాంతంగా ఉండు, లేకపోతే ఆమె వస్తుంది. కొన్ని రోజుల తర్వాత గ్రామంలో కొత్త శబ్దాలు వినిపించడం మొదలయ్యాయి. రాత్రి 1 గంట సమయంలో ఖాళీ వీధుల్లో పిల్లల పరుగుల శబ్దం వినిపిస్తుంది. ఎవరైనా కిటికీ నుంచి చూస్తే వీధి ఖాళీగా ఉంటుంది. కాని ఆ శబ్దం మాత్రం స్పష్టంగా వినిపిస్తుంది. కొంతమంది చెబుతున్నారు, వాళ్లు కిటికీ బయట చిన్న నీడలు పరిగెడుతున్నారు చూశామని. గ్రామంలో సీతమ్మ అనే వృద్ధురాలుండేదే. ఆమె చాలా ధైర్యంగా ఉండేదే. ఒకరోజు ఆమె అన్నదే, ఇది దెయ్యం కాదు, మీ అందరి భయం మాత్రమే. ఆ రాత్రి ఆమె ఒంటరిగా బయటికి వచ్చింది. బావి దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఒక చిన్న అమ్మాయి నిలబడి ఉంది. సీతమ్మ దగ్గరికి వెళ్లి అడిగింది, ఎవరి పిల్లవు నువ్వు? ఆ అమ్మాయి మెల్లగా తిరిగింది. ఆమె ముఖం చూసిన వెంటనే సీతమ్మ గుండె ఆగిపోయినట్టయింది. ఆమె ముఖం ఒకటి కాదు, చాలా ముఖాలు కలిసి ఉన్నట్టు కనిపించింది. పిల్లల ముఖాలు వికృతంగా కలిసిపోయున్నాయి. అవి అన్నీ ఒక్కసారిగా నవ్వాయి. ఆ అమ్మాయి మెల్లగా మాట్లాడింది. కాని ఆ స్వరం ఒకరి స్వరం కాదు, అది చాలా పిల్లల స్వరాలు కలిసి ఉన్నట్టుంది. ఆమె చెప్పింది, మాకు చాలా చలి వేస్తోంది, మా ఇంటికి తీసుకెళ్తారా? సీతమ్మ ఒక్కసారిగా వెనక్కి పడిపోయింది. ఆమె కళ్ల ముందు ఆ అమ్మాయి ఒక్కసారిగా మాయమైంది. మరుసటి రోజు ఉదయం సీతమ్మ బావి దగ్గర కనిపించింది. ఆమె బ్రతికే ఉంది. కాని ఆమె కళ్ళు పూర్తిగా తెల్లగా మారిపోయాయి. ఆమె ఒక్క మాట మాత్రమే చెబుతోంది, వాళ్ళింకా ఆకలిగా ఉన్నారు. గ్రామం వాళ్లు ఈ మాట విని వణికిపోయారు. అదే రాత్రి గ్రామంలో మరో వ్యక్తి కనిపించకుండా పోయాడు. అతని పేరు గోపాల్. అతను యువకుడు. రాత్రి స్నేహితులతో మాట్లాడి ఇంటికి వెళుతున్నాడు. మధ్యలో అతనికి ఒక చిన్న అమ్మాయి కనిపించింది. ఆమె అడిగింది, నన్ను ఇంటికి తీసుకెళ్తారా? అది అతని చివరి మాట. మరుసటి రోజు ఉదయం గోపాల్ కోసం వెతికారు. అతనెక్కడా కనిపించలేదు. కాని బావి దగ్గర ఒక విచిత్రం కనిపించింది. భూమిపై కొత్తగా తవ్వినట్టుంది. గ్రామం వాళ్లు భయంతో అక్కడ తవ్వారు. కొద్దిసేపటికి అక్కడ్నుంచి ఒక ఎముక బయటికి వచ్చింది. అది చిన్న పిల్ల చెయ్యి. పూజారి ఈ విషయం విని చాలా సీరియస్ అయ్యాడు. అతనన్నాడు, ఇది ఇలా కొనసాగితే ఈ గ్రామం మొత్తం చనిపోతుంది. గ్రామ పెద్దలడిగారు, అయితే ఏమి చెయ్యాలి? పూజారి నెమ్మదిగా అన్నాడు, ఈ బావిని పూర్తిగా మూసివేయాలి. గ్రామం వాళ్లు బావిని మూసివేయడానికి సిద్ధమయ్యారు. రాళ్లు, మట్టి, పెద్ద పెద్ద చెక్కలు తీసుకుని వచ్చారు. అందరూ కలిసి బావి మీద పడేయడం ప్రారంభించారు. మొదటి రాయి బావిలో పడినప్పుడు లోపల నుంచి నీరు బలంగా కదిలాయి. అది చూసి అందరి గుండెల్లో భయం పెరిగింది. గ్రామం వాళ్లు పనిచేస్తుండగా
ఒక్కసారిగా భూమి కొద్దిగా కంపించింది. అడవి పక్షులు ఒక్కసారిగా ఎగిరిపోయాయి. కుక్కలు గట్టిగా అరవడం ప్రారంభించాయి. పూజారి గమనించాడు. బావి నీరు నల్లగా మారుతోంది. అది సాధారణ నీరు కాదు. అది చాలా గాఢమైన చీకటిలాగా కనిపిస్తోంది. బావి లోపల్నుంచి ఒక చిన్న చెయ్యి బయటికి వచ్చింది. తర్వాత ఇంకో చెయ్యి, మరొకటి. కొద్ది సెకండ్లలోనే చిన్న చిన్న చేతులు చాలా బయటికి వచ్చాయి. అవి బావి గోడలను పట్టుకుని మెల్లగా పైకెక్కుతున్నాయి. గ్రామం వాళ్లు భయంతో అరుస్తూ వెనక్కి పరిగెత్తారు. కొద్ది క్షణాల తర్వాత బావి అంచున ఒక చిన్న అమ్మాయి నిలబడి ఉంది. ఆమె మాధవి. కాని ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. ఆమె ముఖంలో వింత నవ్వుంది. ఆమె మెల్లగా మాట్లాడింది. మీరు మమ్మల్ని ఎందుకు బంధిస్తున్నారు? ఆ స్వరం 10 పిల్లల స్వరం మిశ్రమంలాగా ఉంది. పూజారి వెంటనే మంత్రాలు చదవడం ప్రారంభించాడు. అతను పవిత్ర జలం బావివైపు చల్లాడు. నీరు మాధవి మీద పడగానే ఆమె గట్టిగా అరచింది. ఆ అరుపు చాలా భయంకరంగా ఉంది. కొన్ని క్షణాల్లో ఆమె మళ్లీ బావిలోకి పడిపోయింది. అన్నీ నిశ్శబ్దంగా మారిపోయాయి. బావి నీళ్లు కూడా మళ్లీ ప్రశాంతంగా మారాయి. గ్రామం వాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. పూజారి నెమ్మదిగా అన్నాడు, ఇది తాత్కాలికం మాత్రమే. అతని మాటలు విని అందరూ మళ్లీ భయపడ్డారు. ఆ రాత్రి గ్రామంలో మరింత భయంకరమైన విషయం జరిగింది. రాత్రి 2 గంటల సమయంలో గ్రామం మధ్యలో ఉన్న పాత పాఠశాల నుంచి పిల్లల పాటలు వినిపించాయి. ఆ స్కూల్ 10 సంవత్సరాలుగా మూసి ఉంది. అక్కడ ఎవరూ ఉండరు. కొంతమంది యువకులు ఆ శబ్దం విని స్కూల్ దగ్గరకు వెళ్లారు. తలుపు నెమ్మదిగా తెరిచారు. లోపల చూసిన దృశ్యం వారి ప్రాణాలు తీసేసింది. పాత బెంచీల మీద చిన్న నీడలు కూర్చున్నాయి. అవి మెల్లగా తల తిప్పి వారివైపు చూశాయి. అవి పిల్లలు కాదు. ఆ నీడలు ఒక్కసారిగా నవ్వాయి. అది మానవ నవ్వు కాదు. అది చాలా చల్లగా ఉంది. యువకులు భయంతో అరుస్తూ అక్కడ్నించి పరిగెత్తారు. వాళ్లు వెనక్కి తిరిగి చూసినప్పుడు స్కూల్ తలుపు దగ్గర ఒక చిన్న అమ్మాయి నిలబడి ఉంది. ఆమె మెల్లగా చెప్పింది, రేపు మళ్లీ రండి. ఆ రోజునుంచి ఆ ఆత్మలు బావి దగ్గర మాత్రమే కాకుండా గ్రామమంతా తిరగడం ప్రారంభించాయి. ఇప్పుడు ప్రతి రాత్రి వేరువేరు చోట్ల పిల్ల నవ్వులు, అరుపులు, అడుగుల శబ్దాలు వినిపిస్తున్నాయి. పూజారి ఒక విషయం గ్రహించాడు. ఆ ఆత్మలిప్పుడు బావిలో బంధించబడలేదు. వాళ్లు గ్రామం మొత్తం స్వేచ్ఛగా తిరుగుతున్నారు. గ్రామం పూర్తిగా భయంతో నిండిపోయింది. ప్రతి రాత్రి పిల్లల నవ్వులు, అరుపులు, చిన్న అడుగుల శబ్దాలు వినిపిస్తున్నాయి. వలస వీధి ఇప్పుడు మనుషుల గ్రామం కాదు, ఆత్మల గ్రామం. పూజారి చివరికి ఒక నిర్ణయం తీసుకున్నాడు. అతనన్నాడు, ఈ శాపం ముగించాలంటే ఆ తాంత్రికుడి ఆత్మను నాశనం చేయాలి. పూజారి గ్రామంలోని కొంతమంది యువకులతో కలిసి అడవిలోకి వెళ్లాడు. సుబ్బయ్య చెప్పిన ప్రకారం తాంత్రికుడు యజ్ఞం చేసిన స్థలం పాత చెట్టు దగ్గర ఉంది. అక్కడ వారు నేలను తవ్వడం ప్రారంభించారు. కొద్దిసేపటికి అక్కడ ఒక పాత పెట్టె దొరికింది. ఆ పెట్టె తెరిచినప్పుడు వాళ్లు చూసింది చాలా భయంకరం. అందులో చిన్న పిల్లల ఎముకలున్నాయి. మధ్యలో ఒక నల్ల తాలిస్మానుంది. పూజారి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అతనన్నాడు, ఇది బలియజ్ఞం కాదు, ఇది ఆత్మలను బంధించే మంత్రం. గ్రామం వాళ్లు ఆశ్చర్యపోయారు. అంటే? పూజారి నెమ్మదిగా అన్నాడు, ఆ తాంత్రికుడు ఈ పిల్లల ఆత్మలను బంధించి వాటిని తన శక్తిగా ఉపయోగించాలనుకున్నాడు. కాని గ్రామం వాళ్లు అతన్ని చంపేసినప్పుడు ఆ ఆత్మలు శాశ్వతంగా కోపంతో మిగిలిపోయాయి. పూజారి ఆ తాలిస్మాన్ను అగ్నిలో వేయాలని నిర్ణయించాడు. అతను మంత్రాలు చదవడం ప్రారంభించాడు. అప్పుడే అడవిలో ఒక్కసారిగా గాలి చాలా బలంగా వీచింది. చుట్టూ చిన్న నీడలు కనిపించడం ప్రారంభమైంది. కొద్ది సెకండ్లలోనే 10 పిల్లల నీడలు వాళ్ల చుట్టూ నిలబడ్డాయి. ఆ నీడల మధ్యనుంచి ఒక చిన్న అమ్మాయి ముందుకు వచ్చింది. ఆమె మాధవి. ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. ఆమె నెమ్మదిగా నవ్వింది. ఆ తర్వాత చెప్పింది, ఇప్పుడు మమ్మల్ని ఆపలేరు. పూజారి ఒక్కసారిగా ఒక విషయం గుర్తించాడు. అతను భయంతో అన్నాడు, ఇది ముగియదు. ఎందుకంటే ఈ ఆత్మలు ఇప్పటికే కొత్త శరీరం పొందాయి. అందరూ ఆశ్చర్యపోయారు. ఏ శరీరం? పూజారి నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. అక్కడ నిలబడి ఉన్న సుబ్బయ్య మెల్లగా నవ్వాడు. అతని కళ్ళు కూడా నల్లగా మారాయి. అతనన్నాడు, 30 సంవత్సరాల క్రితం మీరు చంపింది తాంత్రికుణ్ణి కాదు, నన్నే. అందరూ షాకయ్యారు. సుబ్బయ్య మెల్లగా చెప్పాడు, నేనే ఆ తాంత్రికుణ్ణి. నేను చనిపోయినప్పుడు నా ఆత్మ ఈ గ్రామంలోనే మిగిలిపోయింది. మాధవి మరణంతో నాకు కొత్త శరీరం దొరికింది. సుబ్బయ్య శరీరం మెల్లగా మారడం ప్రారంభించింది. అతని వెనక చిన్న చిన్న నీడలు నిలబడ్డాయి. అవి అన్ని పిల్లల ఆత్మలు.
సుబ్బయ్య నవ్వుతూ అన్నాడు, ఇప్పటినుంచి ఈ గ్రామం మీద మా రాజ్యం. అడవిలోని అన్ని వెలుతుర్లూ ఆరిపోయాయి. ఒక పెద్ద అరుపు వినిపించింది. కొన్ని రోజుల తర్వాత ప్రభుత్వం ఆ గ్రామాన్ని పూర్తిగా మూసివేసింది. గ్రామం బయట ఒక బోర్డు పెట్టారు, వలస వీధి, లోపలికి రావద్దు. కాని ఇప్పటికీ కొంతమంది చెబుతున్నారు, రాత్రి 12 తర్వాత ఆ గ్రామం దగ్గర ఒక చిన్న అమ్మాయి నిలబడి ఉంటుందని. ఆమె అడిగే ప్రశ్న ఒకటే, నన్ను ఇంటికి తీసుకెళ్తారా? ఎవరైనా అవును అంటే వారు మళ్ళీ ఎప్పుడూ తిరిగిరారు. అమావాస్య కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ప్రతి అమావాస్య ఒక కొత్త భయం.